అందరికీ మనమండి. మనం అనుకున్న టైం రీచ్ అయ్యాం కాబట్టి మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం. వేరే ఫార్ములా వచ్చేటప్పుడు ఈ మిగిలిన వారికి నేను అవకాశం ఇచ్చే అవకాశం కల్పిస్తాను కాబట్టి దయించి క్షమించాలి. రెండవది ఏంటంటే, చాలామంది సభ్యులు మాట్లాడారు. ముందుగా ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం. అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం అంటే, ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు. నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు.